సూత్రధారి. సూర్యవంశంలో జన్మించిన దిలీపుడు అనే మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన మహాపుణ్యాత్ముడు. ప్రజలను తన పిల్లలవలె చూసుకుంటూ రాజ్యాన్ని ధర్మపథంలో పాలించేవాడు. దిలీప మహారాజు, మంత్రివర్య, కొంతకాలంగా నా మనసులో ఒక కోరిక కలుగుతోంది. అడవికి వెళ్లి వేటాడాలని ఉంది. మంత్రి: మహారాజా, వేట భూపాలులకు సహజమే. మీ ఆజ్ఞ మేరకు వేటకు కావలసిన ఏర్పాట్లు చేస్తాము. సూత్రధారి. మంత్రి మాటలతో సంతోషించిన దిలీపుడు వేటకు కావలసిన ఆయుధాలు సిద్ధం చేసి, లోకహితమే మా లక్ష్యం, సైన్య సమేతంగా అడవికి బయలుదేరాడు. దిలీప మహారాజు: ఈ అడవిలో క్రూరమృగాలు ఎక్కువగా ఉన్నాయని విన్నాను. గ్రామ ప్రజలను కాపాడటం మన ధర్మం. ఒక్క మృగమూ తప్పించుకోకూడదు. సైనికులు: జయహో మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాము. సూత్రధారి. అలా దిలీపుడు మరియు అతని పరివారం అడవిలో అనేక రోజులపాటు క్రూరమృగాలను సంహరించారు. ఒకనాడు దిలీప మహారాజు బాధ వేస్తోంది. బాణం విసురుతూ, అదిగో ఆ మృగం, తప్పించుకోనివ్వకండి. సూత్రధారి. ఆ మృగం బాణాన్ని తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. దిలీపుడు దానిని విడువక వెంటాడాడు. దిలీప మహారాజు: ఈ మృగాన్ని వదలను, వెంటాడండి. సూత్రధారి. అలసటతో, దాహంతో దిలీపుడు క్షీణించాడు. దిలీప మహారాజు ఆతృతగా: నీరు, నీరు కావాలి. ఇక్కడ ఎక్కడైనా నీరు ఉందా? మంత్రి: మహారాజా, అదిగో అక్కడ ఒక సరస్సు కనిపిస్తోంది. సూత్రధారి. తామర పువ్వులతో అలరారుతున్న ఆ సరస్సు అందరినీ ఆనందింపజేసింది. దిలీప మహారాజు: ఈ నీరు ప్రాణాలను నిలుపుతోంది, అందరూ త్రాగండి. దిలీప మహారాజు గురిపెట్టి, ఇదే అవకాశం, బాణాలు విడవండి. సైనికులు: జయహో మహారాజా. సూత్రధారి మృగాలను సంహరించి, వాటి చర్మాలతో నగరానికి తిరిగి బయలుదేరాడు దిలీపుడు. మార్గమధ్యంలో దిలీప మహారాజు రథం ఆపుతూ, స్వామీ, నమస్కారం. బ్రాహ్మణుడు: మహారాజా, ఈ పవిత్ర మాఘమాసంలో సరస్సు దగ్గరికి వచ్చి కూడా స్నానం చేయకుండా ఇంటికి వెళ్తున్నావేమిటి? దిలీప మహారాజు ఆశ్చర్యంగా: విప్రోత్తమా, మాఘమాసమా? నాకు అది గుర్తులేదు స్వామీ. బ్రాహ్మణుడు: మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా రాజా? ఈ మాసంలో చేసిన స్నానం అనేక యజ్ఞఫలాలకు సమానం. దిలీప మహారాజు: అజ్ఞానంతో ఇలా జరిగిపోయింది స్వామీ, దయచేసి నన్ను క్షమించండి. ఈ మహాత్మ్యాన్ని నేర్చుకునే మార్గం చెప్పండి. బ్రాహ్మణుడు: రాజా, నీ గురువు వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళు. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. సూత్రధారి అని దీవించి ఆ బ్రాహ్మణుడు అంతర్ధానమయ్యాడు. వశిష్ఠాశ్రమం. సూత్రధారి. మరుసటి రోజు ఉదయమే దిలీపుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. దిలీప మహారాజు వినయంగా: గురుదేవా, మాఘమాస మహాత్మ్యం గురించి తెలియజేయండి. వశిష్ఠ మహర్షి: ఇతర మాసాలలో చేసే యజ్ఞాలు, దానాలు మాఘమాసంలో చేసిన ఒక్క స్నానంతో సమానం. దిలీప మహారాజు ఆనందంతో: గురుదేవా, ఇంత గొప్ప మాసాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞుడను. వశిష్ఠ మహర్షి: మాఘమాసంలో సంపాదించిన పుణ్యం శాశ్వత స్వర్గలోకాన్ని ప్రసాదిస్తుంది. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇది అందరూ తెలుసుకోవలసిన సత్యం. సూత్రధారి. ముగింపు. ఈ విధంగా దిలీప మహారాజు మాఘమాస మహాత్మ్యాన్ని తెలుసుకొని ధర్మపథంలో మరింత ముందుకు సాగాడు.